ప్రభు నందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ప్రియులరా, మీరు చూసినటువంటి గ్రామంలో దేవుడు ఎంతటి అద్భుత కార్యాలను చేశాడో చూశారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గత వారాలన్నింటిలో కూడా మందిరం యొక్క విశిష్టత గురించి మనం ఆలోచిస్తూ వస్తున్నాం. మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటి అనంటే సామాజిక జీవితానికి ఒక పునాది లాంటిది. దేవుణ్ణి ఘనపరిచే ఒక శ్రేష్టమైనటువంటి స్థలం. దేవుని యొక్క కృపగల హస్తం మన పైన ఉంచి సహాయం చేయబడేటువంటి స్థలం అనేది జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత గత కార్యక్రమంలో మందిరం యొక్క విశిష్టత గురించి మాట్లాడుకుంటూ మందిరం పరిశుద్ధతలోనికి నడిపించే ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని ఇచ్చేటువంటి స్థలంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మందిరం యొక్క విశిష్టతలో ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే మందిరంలో కన్నీరు కార్చడం అనేటువంటి అంశం పైన ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, దయగల రాజా, నీకే స్తోత్రం నాయన. నువ్వు మా దేవుడు, మా ప్రభుడవు తండ్రి. అయ్యా, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని హక్కున చేర్చుకునే దేవుడు నాయన. ఈరోజు దుఃఖము, బాధ, వేదన, కష్టము ఏది ఉన్నప్పటికీ ప్రభువా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ బాధలన్నీ తొలగింపబడాలి ప్రభువా తండ్రి. ఎంతో మంది తండ్రి వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న వేదనలు ఎవరికి చెప్పుకోలేక కన్నీరు గారుస్తున్నటువంటి వారు ఉన్నారయ్యా. ఈరోజు కన్నీటి బిందువుల ద్వారా మీరు చేయబోతున్న గొప్ప కార్యాలు, ఆశీర్వదించే విధానాన్ని ఈరోజు మేము ధ్యానించుకుంటుండగా మాతో మాట్లాడండి నాయన. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు అంటే ఏదో బాధ ఉంటేనే దుఃఖం వస్తుంది. ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు అంటే కొన్నిసార్లు అవి ఆనంద బాష్పాలు కావచ్చు. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అనుభవించి ఏడ్చి 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 మొరపెట్టుకున్నప్పుడు, ఆ మొరకు జవాబు దొరికినప్పుడు, ఆనాడు కన్నీరులో మన కంటి నిండా నీరుండి దుఃఖంతో, అదేదో బాధ అనేది కాదు కానీ ఆ బాష్ప బిందువులు ఏమిటనంటే ఆనంద బాష్పాలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ప్రభు ఎంతగానో ఆశీర్వదించేవాడు. మన కన్నీటి ద్వారా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కడైనా రోడ్డు మీద ఏడిస్తే వచ్చి ఏమైందయ్యా అని అడుగుతారు, ఏమైందమ్మా అని ప్రశ్నిస్తారు. లేకుంటే ఇంట్లో ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నావు, నేనేమైనా కష్టపెట్టానా అని మాట్లాడేవారు ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మందిరంలోనికి వచ్చి నీకు ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ వేదన ఉన్నా, నువ్వు ప్రభు సన్నిధిలో కనుక నువ్వు కన్నీరు కార్చినట్లయితే నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. హన్నా విషయంలో మనకు బాగా తెలుసు. తనెంతో అవమానింపబడుతోంది. తను పిల్లలు లేరనేటువంటి ఆ యొక్క దుఃఖంతో ఉంది. తోటివారు అవమానించేటువంటి ఆ మాటలు తన హృదయానికి వేదన కలిగించేవిగా ఉన్నాయి. కానీ మందిరంలోకి వచ్చి కన్నీరు గార్చినప్పుడు దైవజనుడు సైతం అపార్థం చేసుకున్నాడు. కానీ ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను నా హృదయంలో ఉన్న భారాన్ని నేను దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నానయ్యా, నేను మత్తురాలుగా లేనయ్యా అని చెప్పి వాగ్దాన పుత్రుని పొందుకొని, ఆయన పేరు సమూయేలు అని, ఆ సమూయేలును దేవుని మందిరానికి అప్పగించి ఆ తర్వాత ఎంతో ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు అది వృధా కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని చూస్తే, యేసు కన్నీళ్లు విడిచెను అనే ఒక మాట మనకి ఇక్కడ కనబడుతుంది. దేని కొరకు కన్నీళ్లు విడిచారు? లాజరు విషయంలో ఆయన దగ్గర వేడుకునేటువంటి ఆ విషయాలన్నీ కూడా వారు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారే అని వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, లేకుంటే వారు నమ్మిక లేనటువంటి వారుగా ఉన్న కారణం చేత యేసు కన్నీళ్లు విడిచెను అంటాడు. జీసస్ వెప్ట్. ఈరోజు మనం గమనించినట్లయితే మనిషి జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి అడుగడుగున దేవుడు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. అందుకే అంటాడు,
లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా తన చేతులను చాస్తూ ఉన్నాడంట. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదు బిడ్డ. నువ్వు ఈ మార్గంలోనికి రా, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని నాకు సమర్పించుకో, నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ యొక్క దుఃఖాన్ని నేను తొలగిస్తాను, దయచేసి నా తట్టు తిరుగు బిడ్డ అనేసి దేవుడు ఆహ్వానిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారిని సైతం, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నాకు ఈ బాధ ఉంది నాయన తొలగించు అని అంటే ఆ బాధను తీర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. కానీ చాలామందికి ఏంటంటే దేవుని దగ్గరికి రావడానికి చాలాసార్లు వెనుకంజ వేస్తాం. దేవునికి దగ్గర అయితే ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఆంక్షలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, ఈ ప్రకారం ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకులే, బతికినంత కాలం ఇలా బతుకుదాం, చచ్చిపోయే ముందు అవసరమైతే చూద్దాం అన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలామంది కుటుంబాలలో పేర్లు మాత్రం క్రైస్తవ పేర్లు ఉంటున్నాయి, కానీ ఆ క్రైస్తవ పేర్లు ఉన్నటువంటి వారి యొక్క జీవితం విశ్వాసము లేనటువంటిదిగా ఉంటుంది. విశ్వాసము గల వారు తమ జీవితంలో దేవునికి వారి జీవితాలను సమర్పించుకోగలుగుతారు. విశ్వాసం లేకుండా ఉన్న కారణం చేత యేసయ్య కూడా కన్నీళ్లు గారుస్తూ ఉంటాడు. అందుకే మనం గమనించినట్లయితే దావీదు తన యొక్క జీవితంలో ఎన్నోసార్లు కన్నీరు కార్చాడు. ఎంత దుఃఖమో, ఎంత బాధ అనుభవించాడు. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలను చూసినట్లయితే దావీదు అంటున్నటువంటి మాటలు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ఒక దేశానికి రాజుగా ఉన్నటువంటి దావీదు కన్నీరు గారుస్తున్నాడు. కారణం ఏవైనా కావచ్చు, ఎన్నో పరిస్థితులు. ఈరోజు మనుషులంగా ఈ లోకంలో ఉన్న మనం కూడా కొన్ని పరిస్థితులను బట్టి దుఃఖంతో విలపిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. వీటి నుంచి నేను ఎలా బయటపడగలను? ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా యవన బిడ్డలు పలు విధాలైనటువంటి వ్యసనాలకు గురైపోయి, పలు విధాలైనటువంటి అరాచక కార్యాలను చేస్తూ, పలు విధాలైనటువంటి ఆటల ద్వారా డబ్బు వ్యయపరుచుకుంటూ, అప్పులు చేస్తూ అనేక మంది తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఏం బిడ్డ నువ్వు ఎలాగున్నావంటే, ఏం చేయను అంకుల్, అప్పులైపోయాయి. దేనికి బిడ్డ అప్పులైపోయాయి? ఏదన్నా వస్తువులు కొన్నారా, లేకుంటే ఏదైనా ఇల్లు కొన్నారా, లేకుంటే దేనికి అప్పులయ్యాయని అంటే, ఈ ఆట ఆడాను, ఈ ఆట ద్వారా గెలుస్తాను అనుకున్నాను, డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాను, కానీ నా డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. నా జీతం నేను కట్టేయాలి అక్కడ. దానికి తోడు అవి సరిపోక తల్లిదండ్రులపై నేను పడ్డాను, తల్లిదండ్రులను కూడా బాధించేవాడిగానే ఉన్నాను. కారణం ఏంటంటే నేను దానికి బానిసనైపోయాను. ప్రేమైన దేవుని బిడ్డ, అలాంటి బానిసత్వంలో నీవు ఉంటే గనక దేవుని దగ్గర కన్నీరు కార్చినట్లయితే, దేవుని దగ్గర వేడుకున్నట్లయితే, దేవుని దగ్గర నీ దుఃఖాన్ని వ్యక్తపరిచినట్లయితే విడుదల కలుగజేసేవాడు ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నటువంటి చక్కటి మాట 7వ వచనంలో అంటున్నాడు, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి. అంటే ఈ యొక్క బాధ అనేది విచారానికి దారితీస్తుంది, ఆలోచనలకు దారితీస్తా ఉంది. ఏం చేయాలా ఈ పరిస్థితులలో? నేను ఎలా బ్రతకగలను? అసలు నేను బ్రతుకుంటే ఏం లాభం? ప్రేమైన దేవుని బిడ్డ, ఇలాంటి ఆలోచన ఒకవేళ వస్తుంది అని అంటే సాతాను నుండి అని మనం గ్రహించగలగాలి. వాడిచ్చే సలహాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇంకా అయిపోయింది నీ జీవితం, నువ్వెందుకే బతికేది, నువ్వు చస్తే మేలు. కుటుంబ సభ్యులు సైతం అలాంటి మాటలు అనేవారు ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కన్నీరు గార్చి దేవుని యొక్క సన్నిధికి వచ్చి నువ్వు అడిగితే దేవుడు జవాబిచ్చి నీకు ప్రతి సమస్య పరిస్థితి నుంచి విడుదల కలిగించేవాడు ఆయనే అనేటువంటి సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకయాత్రలో ఎదురవుతూనే ఉంటాయి. తర్వాత 8వ వచనంలో అంటున్నాడు, యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు, పాపము చేయు వారులారా
మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవడి. ఇక్కడ దావీదు తన యొక్క కంఠస్వరం ఎత్తి దేవుని దగ్గర వేడుకుంటున్నాడు, దేవుని దగ్గర రోధిస్తూ ఉన్నాడు. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవడి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము వలన వచ్చు జీతం మరణము గనుక ఆ పాపము చేసేటువంటి వారితో సాంగత్యం చేయడం కానీ, ఆ పాపులతో కానీ సహవాసం చేయడం కానీ, ఆ పాపులతో కలిసి ఉండడం కానీ ఉంటే గనుక బహు దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. దావీదు తన హృదయ వేదనను ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో గమనించాల్సింది ప్రతిది కూడా మనం మేలు కొరకే, ఆశీర్వాదం కొరకే అనాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే, దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అంటున్నాడు. ఎస్, మన జీవితంలో మేలే. నీకు ఒక కష్టం వచ్చిందా, ఒక బాధ వచ్చిందా, ఒక దుఃఖం వచ్చిందా, కన్నీరు గారుస్తున్నావా, ఆ కన్నీరు కార్చేదే నీకు ఒక ఆశీర్వాదంగా మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, అనుకోవచ్చు నేను కన్నీరు గారుస్తా, అయ్యో చేతగాని పరిస్థితి అయిపోయిందే నాకు. నో, నువ్వు బలవంతుడు కాబోతున్నావు. ఆ కన్నీటి బొట్టు నిన్ను బలవంతునిగా చేసి నిన్ను నన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. కనుక మనం ప్రభు తట్టు చూడాలి. కాబట్టి మనం ఏడుపు అనేది మనల్ని బాధ పెట్టడానికి కాదు, ఆ దుఃఖం అనేది వచ్చింది అని అంటే దేవుడు ఒక అద్భుతమైన ఆశీర్వాదం మన జీవితంలోకి తీసుకురాబోతున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక అని అంటున్నాడు. మనకు బాగా తెలుసు, ఇర్మియా అనేసరికి కన్నీటి ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి వారు దారి తొలగిపోతూ ఉంటే, దారి నుండి వారు తొలగి పాపానికి దాసులైపోయి విచ్చలవిడిగా ఉన్నటువంటి వారి కొరకు దేవుడు పలు విధాలుగా ఆ ప్రవక్తను ఏర్పాటు చేసుకొని ఆ ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతూ వారి యొక్క జీవితాన్ని సరిచేయడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. అయితే కన్నీరు గార్చేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఇర్మియా ప్రవక్త కన్నీరు గార్చారు. చెరలోనికి పోబడతారు అనేటువంటి వార్త ఈయన నోట వచ్చింది. ఈయన ఆ పని చేస్తూ ఉంటే అనేకమైనటువంటి వ్యతిరేకతలు, అందరూ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ ఈయనకి ఇవ్వబడినటువంటి పని మాత్రము మానలేదు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును, యెహోవా మంద చెరపబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచునుండును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైనటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క మాటకు లోబడక, గర్వమును బట్టి, అనేక పరిస్థితులను బట్టి కన్నీరు కార్చే పరిస్థితులు వచ్చిన దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం మన జీవితంలో కన్నీరు కార్చడం ద్వారా మనం ఆశీర్వదింపబడతాం. రెండవదిగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఓ తట్టు కన్నీరు ఆశీర్వాదంగా మారుతుంది. రెండవదిగా కన్నీరు అనేది మనకు చేకూర్చే లాభాలు ఏంటంటే, మనలో ఉన్న బాధకు ఉపశమనం కలుగుతుంది. ఆ దుఃఖం, ఆ వేదన, ఆ ఏడుపు ఏం చేస్తుందంటే మనలో ఓకే నా బరువు దిగింది. ఆ కన్నీటి బొట్టు మనలో ఉన్న భారాన్ని తొలగించేదిగా ఉంటుంది అన్నమాట. దేవుని బిడ్డ, ఈరోజు కన్నీటితో నీవు ఉన్నావా? నీ బాధ తొలగించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నా బాధ తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేసినటువంటి శిలువ కార్యాలను బట్టి ఈరోజు మనం నెమ్మదిగా ఉండగలుగుతున్నాం, ఒక నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కన్నీరు అనేది ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది అన్నమాట. బాధ కలిగినప్పుడు మనము ఎంత దగ్గరికి వెళ్ళాలనో అంత దగ్గరికి వెళ్ళగలుగుతాం. పిల్లలు ఏడ్చారనుకోండి, ఏడుస్తూ ఉంటే తండ్రి ఏం చేస్తాడు? ఏడిస్తే ఏడ్చాడులే అంటాడా? అలా అనడే. ఆ బిడ్డను దగ్గరికి తీసుకొని తన భుజాల మీద తీసుకొని తను ఓదారుస్తూ ఏడవద్దు అని అంటాడు. ఈరోజు మనం కూడా అంతే.
మనం కన్నీరు గారుస్తున్నాము అని అంటే మనం ఓదార్పుకు యోగ్యులమయ్యాం. అందుకే అంటాడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన కన్నీటి బొట్టు మనకి ఆశీర్వాదకరంగా మారడం మాత్రమే కాదు కానీ మన కన్నీటి బొట్టు మనకు అనేక లాభాలను చేకూరుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే మించిన లాభం ఏంటంటే దేవునితో సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. ప్రతినిత్యం దేవుని పైన ఆధారపడతాం. ప్రభువా, నా జీవితంలో ఈ సహాయం చేయనాయనా అని వేడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మనం గమనించాలి, కన్నీటిని బట్టి ఒక వాగ్దానం మనకుంది ఏంటంటే, బిడ్డ నేను ఆదరిస్తాను. అందుకే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని ధన్యతల్లో చెప్తూ ఉంటాడు. మనకు దుఃఖం వచ్చింది అంటే ఓదార్పు అనేది దేవుని వద్ద మనకు ఉంది. దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు ఆ ఓదార్పుని. కాబట్టి అలాంటి ఓదార్పును కలిగి మన జీవితంలో దేవునిలో ఆనందించాలి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఎస్, దుఃఖంతో బాధతోని ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నువ్వు ఏ బాధతో ఉన్నావో కానీ ఈరోజు ఈ క్షణంలోనే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆ విశ్వాసం కలిగి ఉంటే చాలు. అందుకే దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పు మనకు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేని విషయంలో దుఃఖపడుతున్నావు, దేని విషయంలో ఆలోచన చేస్తున్నావు, ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుని తట్టు తిరిగితే గనక ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా అని అంటే, నా కుమారుడా, నా కుమార్తె అని నిన్ను అక్కున చేర్చుకొని కౌగిలించుకొని నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో అలాంటి గొప్ప కృప ప్రభుళ్ళమైన మనకు దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, ఎంత గొప్ప దేవుడు నాయన. మేము దుఃఖంలో వేదనలో ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు నాయన, మాకెవరు తోడుగా లేనప్పుడు నాయన, బిడ్డా నేనున్నానని వెన్ను తట్టి నువ్వు మాట్లాడే దేవుడు నాయన, మమ్మల్ని బలపరిచే దేవుడు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం నాయన. నాయన, మా పట్ల ఇంత ప్రేమ చూపావు కాబట్టి ఆ కల్వరి సిలువలో, ఆ కల్వరి కొండపైన ప్రభువా తండ్రి, సిలువ మ్రానుపై వ్రేలాడబడిన తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించు అని ఆ మాట, మొదటి మాట నువ్వు పలికిన తండ్రి, ఈరోజు పాపులము దౌర్భాగ్యులమైనటువంటి మా జీవితాలను బాగు చేయడానికి నాయన ఆ సిలువ మరణము ద్వారా మాకిచ్చిన గొప్ప రక్షణ ఆనందాన్ని బట్టి నీకే స్తోత్రం నాయన. దుఃఖం, బాధ, వేదన ఎవరెవరైతే ఆ పరిస్థితి గుండా ఉన్నారో అటు వారిని మీరు బలపరిచి మీ నామాన్ని మహింపరచుకోమని నాజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.